3 చెరువుల్లో నిర్మాణాల కూల్చివేత, అక్రమ కట్టడాలను తొలగించిన హైడ్రా, మల్లంపేట, కత్వ చెరువు, మాదాపూర్, సున్నం చెరువు, అమీన్పూర్, పెద్ద చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో కూల్చివేతలు. 13 విల్లాలు, 30 గుడిసెలు, బిల్డింగ్స్, గోడౌన్స్ నేలమట్టం. అమీన్పూర్లో 51 ఎకరాల ఎఫ్టిఎల్ కబ్జా. దీని వెనుక ఏపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి. జయబేరికి నోటీసులు, 15 రోజుల్లో ఆక్రమణలు తొలగించాలని ఆదేశం, 2 రోజుల్లో తామే కూల్చేస్తామన్న జయబేరి అధినేత మురళీమోహన్. హైడ్రా 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 ఎక్కడ చూసినా ఇప్పుడు ఆ హైడ్రానే ఉంది. నిజంగా చెప్పాలంటే ఇది గత ప్రభుత్వం కావచ్చు, అంతకుముందున్న ప్రభుత్వాలు కావచ్చు. ఈరోజు వరదలు వస్తుంటే మనకి అంటే ఎక్కడో వాత పెట్టినట్టు అయింది. నీళ్ళను కానీ నిప్పునైనా ఆపొచ్చు, కానీ నీళ్ళని ఆపలేం మనం. చెరువులను కావచ్చు, కాలువలను కావచ్చు, వాటినన్నిటినీ మూసేసి భూబకాసురులు మనం ఎక్కడ స్థలం దొరికితే అక్కడ, ఎంత మనకి ఎక్కడ తక్కువ వస్తుందో అక్కడ మనం ఆక్రమించుకుందామని చూస్తే మనల్ని ముంచేస్తుంది. అదే ఈరోజు వరదలు. నాకు ఒకటి అనిపిస్తుంది, ఈ వరదలు ఉట్టిగా రావట్లేదు. మనం ఈరోజు ఏదో చిన్నగా ఇది నాకేమనిపిస్తుందంటే, ఇక్కడ వరదలు చూసుకుంటే, లేకపోతే ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులను చూసుకుంటే, 2-3 చోట్ల ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోలే. అదేవిధంగా ఇజ్రాయెల్ కావచ్చు, యుద్ధం ఆగిపోలేదు. ఇక్కడ బంగ్లాదేశ్ తయారవుతుంది, లేకపోతే ఇంకొక చోట యుద్ధాలు ప్రారంభమవుతున్నాయి. ఈ వాతావరణం, యుద్ధ వాతావరణం కావచ్చు, లేకపోతే ప్రకృతి విభత్సం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే మనకి 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా అనే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఏ విధమైనటువంటి పొలిటికల్గా కావచ్చు, ఒక స్థిరత్వం అనేది లేదు. ఒక భారతదేశంలో తప్ప కాస్తో కూస్తో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎకనామికల్గా కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, లేకపోతే జాగ్రఫికల్గా కావచ్చు, ఇక్కడ ఒక స్థిరత్వం ఉంది. అందుకని నేను చెప్తున్నా, భారతదేశంలో ప్రగతికి భారతదేశం, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నాయి. అందులోనూ మన సౌత్ స్టేట్స్ అయినటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో, లేకపోతే తెలంగాణ ఉందో, కర్ణాటక ఉందో, చెన్నై ఉందో, ఇట్లాంటి రాష్ట్రాలకి ప్రపంచంలోనే అత్యున్నతంగా ఎదిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు కనుక మనము స్ట్రిక్ట్గా మన పాలసీలు కావచ్చు, లేకపోతే ఏవైనా ఈ వచ్చేటువంటి ఇండస్ట్రియలిస్టులకి కావాల్సిన విధంగా మనం చేయకపోతే మనం చాలా లాస్ అవుతాం. సో కాబట్టి ఇవేవైతే ఆక్రమణలు ఉన్నాయో, ఈ ఆక్రమణలు గత 15-20 సంవత్సరాల ప్రభుత్వాల యొక్క పాపం ఇది. సో ఈ పాపం కడగాలంటే ఇంకొక 5 సంవత్సరాలు పడుతుండొచ్చు. కాబట్టి ఈరోజు హైడ్రా అనేది ఒక చట్టం తీసుకొస్తామని అంటున్నారు. ఆ చట్టానికి ఎవరు కూడా చుట్టాలి కావద్దు. అంటే ఈ మతము, ఆ మతము, లేకపోతే వీళ్ళు వాళ్ళు అని చూడకుండా చట్టానికి అందరూ సమానులే విధంగా తీసుకొస్తే బాగుంటుంది. అదేవిధంగా ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే లాస్ అవుతున్నారో, నిజంగా కూడా ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి, ఆ నిజ నిర్ధారణ కమిటీ నిజం కూల్చే ముందు ఇతడు మోసపోయిండా, లేకపోతే ఇంటెన్షనల్గా కబ్జా చేసుకొని కట్టిండా, నిజమైనటువంటి వ్యక్తులు బయట పడకూడదు. ఎందుకంటే కొనేది ఒకరు, లేదా ఆక్రమించి కట్టేది ఒకరు, అండ్ కొనేది ఒకరు. ఇక్కడ ఒక మధ్యతరగతి వ్యక్తి కావచ్చు, కష్టపడి పనిచేసి
తాను బాగుందని చెప్పేసి, లేకపోతే ఒక అపార్ట్మెంట్ కావచ్చు, ఒక విల్లా కావచ్చు, తాను ఇంకొకటి ఏంటంటే ఒక మధ్యతరగతి వ్యక్తి అన్నీ అతనికి నాలెడ్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అతను ఒక అడ్వకేట్ని సంప్రదిస్తాడు, లేకపోతే ఒక అన్ని పేపర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనే తన పరిధిలో తనకి ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారము లింక్ డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయా, లేకపోతే దీనికి హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా. హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంటే అంతా అయిపోయినట్టే కదా. ఇప్పుడున్నటువంటి రెరా కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, పర్మిషన్ ఉంది అంటేనే ఇప్పటి వరకు ఇంతకుముందు ఏదైనా కొనాలంటే, ప్రాపర్టీ కొనాలంటే అసలు డబుల్ రిజిస్ట్రేషన్ ఉందా, లేకపోతే ఇది గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి లేఅవుట్ ఉందా అని భయపడేవాళ్ళు ఒకప్పుడు. కానీ హెచ్ఎండిఏ అనేది ఎప్పుడైతే వచ్చిందో, హెచ్ఎండిఏ వచ్చిన తర్వాత ఎప్పుడైతే హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంటుందో అందులో ప్లాట్లు కొనడం అనేది ఒక శ్రేయస్కరము, లేదంటే మనకి ఒక గ్యారంటీ అనుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు అది కూడా భయం వస్తుంది, భయం పుడుతుంది. ఎందుకంటే హెచ్ఎండిఏ లేఅవుట్లు కూడా కొన్ని చెరువులను ఆక్రమించి, ఇంకొకటి గమ్మత్ విషయం ఏంటంటే ప్రజలకి కావచ్చు, లేకపోతే అంటే కొనుక్కునేటువంటి కస్టమర్లకి అర్థం ఎక్కడ కాదు అంటే, వాళ్ళు తీసుకునేటువంటి పరిధి ఏదైతే ఉంటుందో ఎకర్సు పర్మిషను, లేఅవుట్ ప్లాన్ ఒకటి చూపిస్తారు అండ్ వేరే దగ్గర లేఅవుట్ వేస్తారు. దాని పక్కనే కావచ్చు, లేకపోతే ఒక సర్వే నెంబర్ చూపిస్తారు, ఇంకో సర్వే నెంబర్ లేఅవుట్ చేయిస్తారు. దీనికి అంతటి కారణం ఎవరు? గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఉంటారు. నీకు రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే లేఅవుట్ వేస్తున్నప్పుడు కానీ, లేకపోతే హెచ్ఎండిఏ లేఅవుట్ వేస్తున్నప్పుడు నీకు అక్కడ ఉండేటువంటి ప్రభుత్వ అధికారులు ఆ హెచ్ఎండిఏలో ఉన్నటువంటి ఒక 10% మనకి మార్టిగేజ్ పెట్టుకుంటారు. మరి అలాంటప్పుడు చూడాలి కదా. అంటే చివరికి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకు ముట్టిన తర్వాత నష్టపోయేది మళ్ళీ కస్టమర్లే. అందుకే నేనంట ఇవన్నీ ఉండకుండా మన భారతదేశం కావచ్చు, లేకపోతే సౌత్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి డెవలప్ కావాలంటే ఇవన్నీ ఇంకొక 2-3 సంవత్సరాల్లో వినబడకూడదు. డబుల్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ చట్టాలు కావచ్చు, లేకపోతే ఏవైతే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ లంచాలు, ఇవన్నీ కూడా వినబడకుండా ఉండాలి. తెలంగాణ అంటే ప్యూర్ స్టేట్, ఎక్కడ ఎవరికి ఏమి ఇబ్బంది జరగదు. ప్రతి పౌరుడికి ఒక నిశ్చింతగా తాను సంపాదించిన దాంట్లో ఇంత హాయిగా బతుకుతున్నాడా, లేకపోతే ఎలాంటి ఇబ్బందులు లేవు ప్రభుత్వ పరంగా కావచ్చు, లేకపోతే ఎలాంటి అదర్ ఫోర్సెస్, మనకి ఇక్కడ రౌడీజం ఉంటుంది, వేరే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఫ్యాక్షనిజం, అటు సైడ్ పోతే ఫ్యాక్షనిజం ఉంటుంది. ఇవన్నీ రూపుమాపితేనే మనకి ఈ రాష్ట్రాలకి ఒక మంచి డెవలప్మెంట్ ఉంటుంది. మీరు కూడా ఆలోచించండి.